జస్ట్ ఇమాజిన్ దిస్. మీకు తెలిసిన ప్రపంచం అంతా మారిపోయింది. సిటీస్ లేవు, ఫారెస్ట్స్ లేవు, ఓషన్స్ అంతా నిశ్శబ్దంగా ఉన్నాయి. మనుషులలో బతికి ఉన్నది అటు ఇటుగా ఒక 1280 మంది అనుకోండి. ఇదేమీ సినిమా కథ కాదు. దిస్ ఈజ్ ద థియరీ సపోర్టెడ్ బై ఎ జెనెటిక్ ఎవిడెన్స్. సైంటిస్ట్స్ ఇదంతా గతంలో జరిగింది అని నమ్ముతున్నారు. ఆ టైంలో మానవ జాతి అంతమవ్వకుండా కొంతమంది అడ్డంగా నుంచున్నారు. ఇప్పుడు బ్రతికున్న ప్రతి ఒక్క మనిషి అప్పుడు చావుతో పోరాడిన ఆ 1280 మంది తీసుకున్న డెసిజనే. గట్టిగా మాట్లాడితే ఎర్త్ పైన ఉన్న జనాభా అంతా ఒక చిన్న విలేజ్లో సరిపోయేది అండ్ మిగిలిన ప్లానెట్ అంతా ఖాళీగా ఉండేది. సో ఇదంతా ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే మనం కొంచెం గతంలోకి వెళ్ళాలి. కొన్ని వందల సంవత్సరాల క్రితం, లేదు అంతకంటే ఎక్కువ, కొన్ని వేల సంవత్సరాల క్రితం, లేదు గురు అంతకంటే ఎక్కువ, సర్లే 74,000 సంవత్సరాల క్రితం మన భూమి సైకోగాలు లేకుండా చాలా డిఫరెంట్గా ఉండేది. ఈ సైకోగాలకు బదులు వుడీ మ్యామెట్స్, సాబర్ టూతెడ్ క్యాట్స్ లాంటి గెయింట్ బీస్ట్స్ మన భూమిపైన తిరుగుతూ ఉండేవి. నార్థరన్ హెమిస్ఫియర్ అంతా ఆల్మోస్ట్ మంచు పలకలతో విస్తరించి ఉంది. ఎర్లీ హ్యూమన్స్ అంటే మన హోమోసేపియన్స్ ఆల్రెడీ ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అవటం మొదలుపెట్టేశారు. జీవితం అప్పటికే కష్టంగా ఉండేది. అయితే ప్రకృతి తీవ్రమైన దెబ్బ కొట్టింది. అదే మన సంఖ్య 1280కి రీచ్ అవడానికి కారణమని సైంటిస్ట్స్ కూడా నమ్ముతున్నారు. అదే టోబా కెటాస్ట్రోఫ్ థియరీ. ఈ థియరీ ఒక అగ్నిపర్వతంతో మొదలవుతుంది. ఆ వాల్కానో ప్రజెంట్ ఇప్పుడు ఇండోనేషియాలో ఉంది. దాని పేరు మౌంట్ టాబా. చాలా హైట్గా, చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ లోపల మోల్టన్ రాక్ కొన్ని వేల సంవత్సరాలుగా ప్రెజర్ని బిల్డ్ చేస్తుంది. ఏదో ఒకరోజు పేలుతుంది. రోజు మౌంట్ టాబా పెద్దది మాత్రమే కాదు, గడిచిన 2 మిలియన్ల సంవత్సరాలలో జరిగిన ది లార్జెస్ట్ వాల్కానిక్ ఎరప్షన్ ఇదే. 2800 క్యూబిక్ కిలోమీటర్ల బూడిదని, రాళ్ళని గాల్లోకి వదిలింది. ఆ బూడిదతో అమెరికా మొత్తాన్ని 15 సెంటీమీటర్ల లోతులో కప్పేయచ్చు కూడా. ఈ ఎక్స్ప్లోజన్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే దానివల్ల 100 కిలోమీటర్ల సరస్సు ఏర్పడింది. వాల్కనో ఎక్స్ప్లోడ్ అయినప్పుడు మీరు కానీ 1000 కిలోమీటర్ల రేడియస్లో ఉంటే మీ సర్వైవల్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. ఎక్స్ప్లోడ్ అయినప్పుడు వచ్చే శబ్దం కొన్ని వేల కిలోమీటర్లు వినిపించిందంట. ఆకాశం చీకటిగా మారింది. బూడిద వారాల పాటు వర్షంలా కురిసింది. ఆ తర్వాత ప్రపంచం గడ్డకట్టడం మొదలైంది. సైంటిస్ట్స్ కూడా ఈ టోబా ఎరప్షన్ వాల్కానిక్ వింటర్ని ట్రిగ్గర్ చేసి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. మైక్రోస్కోపిక్ యాష్, సల్ఫర్ పార్టికల్స్ వాతావరణం అంతా వ్యాపించి కొన్ని సంవత్సరాల పాటు సన్లైట్ని బ్లాక్ చేశాయి. భూమంతా టెంపరేచర్స్ పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 15 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి పడిపోయాయి. అంటే లాస్ట్ ఐసేజ్ కంటే కూడా టెంపరేచర్స్ ఎక్కువగా పడిపోయాయి. దానివల్ల చెట్లు పెరగటం ఆగిపోయాయి. జంతువులు ఆకలితో అలమటించాయి. ఎంటైర్ ఫుడ్ చైన్ మొత్తం కొలాప్స్ అయింది. సో చిన్న గ్రూప్స్లో చెల్లా చెదురుగా ఉన్న మన హ్యూమన్స్కి అయితే ఇది ఒక నైట్ మేర్. అప్పట్లో డోర్ డెలివరీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు. ఆకలేస్తే వేటాడాలి, కానీ యానిమల్స్ లేవు. లేకపోతే తినగలిగే ప్లాంట్స్ని, ఫ్రూట్స్ని సంపాదించాలి, కానీ సన్లైట్ లేదు. టెంపరేచర్స్ బాగా పడిపోయాయి. సో తినడానికి మీట్ కానీ ప్లాంట్ ప్రొడక్ట్స్ కానీ ఏమీ లేవు. అలా పాపులేషన్ తగ్గుతూ జెనెటిక్ స్టడీస్ ప్రకారం అటు ఇటుగా ఒక 1280 మంది మిగిలారు. ఈరోజు బ్రతికున్న ప్రతి ఒక్కళ్ళు మొత్తం 8 బిలియన్ల మంది అందరూ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. థింక్ అబౌట్ ఇట్. 1280 మంది అంటే ఒక పెద్ద స్కూల్లో ఉండే స్టూడెంట్స్ కంటే చాలా తక్కువ. అందులో వాళ్ళేమి రాజులు లేకపోతే యోధులు కాదు. వాళ్ళకేమీ ప్యాలెస్లు లేవు. వాళ్ళకి సర్వెంట్స్ కూడా లేరు. వాళ్ళు జస్ట్ చిన్న గ్రూప్స్గా గ్యాదర్ అయిన ఒక హంటర్స్ మాత్రమే. అందరూ చనిపోతున్న ప్రపంచంలో వాళ్ళ పిల్లలు బ్రతికి ఉండటానికి చేస్తున్న ప్రయత్నం అంతే. ఒక గ్రూప్ నది దగ్గర దొరికే చేపలని, తినగలిగే వేర్లని తిని వాటిపైన ఆధారపడి జీవించి ఉండవచ్చు. ఇంకో గ్రూప్ అడవి లోతుల్లో దొరికే కాయల్ని, గింజల్ని జంతువులకు ఉచ్చు వేసి పెట్టి వాటిపై జీవనం కొనసాగించి ఉండొచ్చు. ఇంకో గ్రూప్ అడవి గుహల్లో ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడే భాషలు కాలంలో ఎక్కడో కొట్టుకుపోయాయి. చెట్ల కింద కూర్చుని కథలు చెప్పుకున్నారు. ఆ కథలు మనం ఎప్పటికీ వినలేము. ఒక వాల్కానిక్ ఎరప్షన్ మానవాళి మొత్తాన్ని అంతం చేసి ఉండేది. కానీ వాళ్ళ ధైర్య సాహసాలకు మనం మెచ్చుకోవచ్చు. అరే తమ్ముడు, ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది అని అసలు మనకెలా తెలిసింది అంటారా? ఆన్సర్ మన డిఎన్ఏలోనే ఉంది. జెనెటిక్ డైవర్సిటీని స్టడీ చేస్తున్న సైంటిస్ట్స్ తేడాగా ఉన్న ఒక విషయాన్ని కనిపెట్టారు. సేమ్ మన సైజులో ఉన్న యానిమల్స్తో కంపేర్ చేస్తే మనుషులందరూ జెనెటికల్లీ ఒకళ్ళకొకళ్ళు చాలా సిమిలర్గా దగ్గరగా ఉన్నారు. హ్యూమన్ పాపులేషన్ చాలా తక్కువ అవటం వల్ల మన జీన్ పూల్ కూడా లిమిటెడ్ వర్షన్ అయిపోయింది. ఈ డిజాస్టర్ సుమారు 70,000 నుంచి 80,000 సంవత్సరాల మధ్యలో జరిగి ఉండొచ్చు అని అంచనా. ఎగ్జాక్ట్లీ అప్పుడే మౌంట్ టాబా కూడా ఎరప్ట్ అయింది.
సైంటిస్ట్స్ అందరూ టోబా ఎరప్ట్ అవ్వటం వల్లనే ఇంత డ్యామేజ్ జరిగింది అని ఒప్పుకోవడం లేదు. కొంతమంది క్లైమేట్ చేంజెస్ అండ్ రోగాలు కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు అంటున్నారు. కానీ జెనెటిక్ డేటాని ఎగ్జాక్ట్గా టోబా ఎరప్ట్ అయిన టైంకి చూస్తే ఇగ్నోర్ చేయడం కూడా చాలా కష్టమే. మన పూర్వీకులు కేవలం సర్వైవ్ అవ్వలేదు, పునర్నిర్మించారు. వేల సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక్క అంటార్కిటికా తప్ప అన్ని కాంటినెంట్స్కి స్ప్రెడ్ అయ్యారు. కొత్త భాషల్ని, కొత్త టూల్స్ని, వెరైటీ ఆర్ట్స్ని సృష్టించారు. లెస్కావుక్స్ కేవ్స్ని పెయింట్ చేశారు, ఎన్నో కేవ్స్ని పెయింట్ చేశారు. మిడిల్ ఈస్ట్లో ఫస్ట్ స్టోన్ హౌస్ని కట్టారు, చెక్క పడవలపై సముద్రాల్ని దాటారు. ఈరోజు బ్రతుకున్న ఎవ్రీ సింగిల్ పర్సన్ అందరూ వాళ్ళ డిసెండెంట్సే. ఒకసారి మన సంఖ్య 1280కి పడిపోయింది, ఇంకోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే సూపర్ వాల్కనోస్ ఇంకా ఉన్నాయి. ఆస్ట్రాయిడ్స్ ఎర్త్కి చాలా దగ్గరగా వస్తున్నాయి. మన టెక్నాలజీయే మనకి థ్రెట్గా అవ్వచ్చేమో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.